హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యాల్? దిస్ ఇస్ అనిత. ఫస్ట్ టైం మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఒపీనియన్ని స్ట్రాంగ్గా క్లారిటీగా అనౌన్స్ చేశారు. ఎవరైతే మావిగన్ రాజధానికి సపోర్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే వైసీపీకి ఓటేయాలి. అలాగే అమరావతి రాజధానిని సపోర్ట్ చేసేవాళ్ళు చంద్రబాబుకి ఓటు వేసుకోవచ్చు అనేసి క్లారిటీగా చాలా క్లియర్గా అనౌన్స్ చేశారు. ఫస్ట్ అయితే హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంత స్ట్రాంగ్ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసినందుకు అదే మాట మీద కట్టుబడి ఉండండి. ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోయిద్ది. ఈ రాష్ట్ర ప్రజల మటుకి ఎంతో ఆనందంతో సుఖ సంతోషాలతో ఉంటారు మీరు అదే మాట మీద నిలబడితే. అలా అని మేము ఎక్స్పెక్ట్ చేసాం. తెల్లారేపాటికి మళ్ళీ విజయవాడే కదా మన రాజధాని, ఇక్కడే కమిషనరేట్ ఉంది, ఇక్కడే అన్ని కార్యాలయాలు ఉన్నాయి, విజయవాడే రాజధాని, అమరావతి రాజధాని ఎందుకు అయింది అనేసి తెల్లారే అన్నారు. ఓన్లీ క్లారిటీగా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈసారన్నా డేర్గా ఇచ్చారు, ఒక గట్స్తో ఇచ్చారు, ఓకే అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. 2014లో అలాగే అదే వాయిస్తో బీరాలు పలికారు అసెంబ్లీలో. మేము అమరావతి రాజధానికి సుముఖంగా ఉన్నాము, సంపూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం అనేసి ప్రకటించారు అసెంబ్లీ సాక్షిగా. 2019లో ఎక్కడ మళ్ళీ నమ్మరని నేను హౌస్ కట్టేసుకున్నాను, రాజధానిగా అమరావతినే కొనసాగిస్తాము, అందుకనే ఇల్లు కూడా కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇల్లు కూడా కట్టుకోలేదు అనేసి ప్రజల్ని మభ్యపెట్టారు. ఒక్క ఛాన్స్ అన్నారు, ఎంత నమ్మకంగా చెప్తున్నారు అని చెప్పేసి ప్రజలు కూడా మిమ్మల్ని బాగా నమ్మి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన 3 నెలలకే ప్రజావేదికని కూల్చేసి మీ ఒరిజినల్ మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారు. అలా 1 ఇయర్ గడిచిందో లేదో మళ్ళీ 3 ముక్కల ఆట మొదలు పెడుతుంది. పాపం వైజాగ్ శ్రీకాకుళం వాళ్ళు ఆహా మా వైపు రాజధాని వచ్చేస్తుందంట, సచివాలయం ఇక్కడే రన్ చేస్తారంట అని చెప్పేసి ఆనందపడిపోయి అక్కడున్న భూములన్నిటికీ రేట్లు పెంచేస్తారు. మన సాయన్న బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ చేసుకునే, ఇటు పోతే ఈ కర్నూలు వెళ్ళు, అప్పుడెప్పుడో చెన్నై నుంచి విడిపోయిన ఆంధ్రాకి రాజధాని మనదేను, మళ్ళీ మనకే వచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. మధ్యలో భూములు ఇచ్చిన అమరావతి రైతులు 4 ఏళ్ళు ఉద్యమాలు చేసుకుంటూ నానా తంటాలు పడి కన్నీళ్లతో కాలం గడుపుతారు. ఎంతమందిని ఇన్ని రకాలుగా బాధపెట్టి ఆనందపెట్టి మీ పబ్బం గడుపుకొని 5 ఏళ్ళు పూర్తి చేసుకుంటారు. చివరికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత ఆనందంగా ప్రజలు 5 నిమిషాలు కూడా ఉండకముందే మా విగన్ అనేసి కొత్త పేరుతో మళ్ళీ మీ రాజధాని ఆటని మొదలు పెడతారు. మావిగన్ అనే పేరుతోని ఎంత నవ్వులు పాలవుతున్నా అది తెలుసుకోలేక దాన్ని సపోర్ట్ చేస్తున్నారు అనుకొని మీరు ఇంకా విర్రవీగుతుండ్రి. పోనీ దాని మీదన్నా నిలబడ్డారా? 3 రోజుల క్రితము అమరావతి రైతుల పరిరక్షణ కమిటీ అనేసి మళ్ళీ అమరావతి రైతులు సపోర్ట్ చేస్తున్నామని పరిగెత్తుంది. వాళ్ళు వెంటబడేసరికి వెన్ను చూపి పారిపోతుంది. ఇంకా చివరికి ఇది ఏది వర్కౌట్ అవ్వదనేసి మావిగన్కే నిలబడి ఉన్నాము, మావిగన్ రాజధానిగా సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రమే మాకు వైసీపీకి ఓటేయండి, మిగతా వాళ్ళు చంద్రబాబు ఓటేసుకోండి అనేసి తెగేసి చెప్తారు. మీరు అంత క్లారిటీగా చెప్పాక జనం మటుకి చాలా క్లారిటీ తెచ్చుకున్నారు ఆ విషయంలో మటుకి. అబ్బా ఇన్నాళ్ళకి మనకి విముక్తి కలిగింది ఈ రాజధాని ఇష్యూ గురించి అనుకున్నారు. తెల్లారే మళ్ళీ విజయవాడ పాట అందుకుంటారు. మీరు ఎలాగో మాట మీద ఉండరు, మడిమి తిప్పకుండా ఉండరు. మీ స్లోగన్కి మీరు ఎప్పుడు ఎగనెస్ట్గానే చేస్తారన్న విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత భారత సార్వభౌమాధికారానికి ఎగనెస్ట్గా ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ప్రభుత్వ నేత కానీ ఎలా మాట్లాడగలరు? అసలు అంతటి జ్ఞానహీనులు అనేసి మీ ప్రకటనలే ప్రూవ్ చేస్తున్నాయి. ఒక పార్లమెంటు చట్టానికి గౌరవం లేదు, ఒక కోర్టులు ఇచ్చే తీర్పులకి గౌరవించరు, ఇంకా సార్వభౌమాధికారం లాంటి పెద్ద పెద్ద మాటలకి మీరు ఎలా గౌరవం ఇస్తారు? వాటి గురించి ఎలా అర్థం చేసుకుంటారు అనేసి మేము అనుకోగలం. మీకు అంతటి అవగాహన ఉంది అంటే అది అతిశయోక్తి అవుతుంది. అలాంటి అవగాహన లేదు కాబట్టే
ఇలా అజ్ఞానులుగా ఉండి ప్రజలని రోజుకొక మాటతో మభ్యపెడుతున్నారు. ఎవరేమనుకుంటే నాకేంటి, నా స్టాండ్ ఇదే, నేను ఇలాగే మాట్లాడతాననేసి అంటూ నవ్వులు పాలవుతున్నారు. ఎక్కడ శవం దొరికిద్ది ఆడ పరిగెత్తాలి శవయాత్రకి. అంతేగాని కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా లొసుగులున్నాయా, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో ఏమైనా ప్రజా వ్యతిరేకత ఉందా, ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా, ఇలాంటి వాటి గురించి ప్రతిపక్షాలు పట్టించుకొని ప్రజల్లో అవగాహన కల్పించాలి. అంతేగాని నిద్ర లేస్తే ఈ రాజధాని అడుగుట్టుకొని దాని చుట్టే తిరుగుతుంటారు. రాజధాని ఇష్యూ అనేది ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం. సిఆర్డిఏనే రద్దు చేయలేని మీరు దాన్ని కోర్టులు పరిరక్షిస్తున్నాయి. అలాంటి దాన్నే రద్దు చేయలేని మీరు రాజధానిని ఎలా మార్చగలరు? అసలు ఒక రాజధానికి పేరు పెట్టాలన్నా, దాని పరిధిని మార్చాలన్నా, ఒక రాష్ట్ర పరిధిని మార్చాలన్నా పార్లమెంట్ మాత్రమే చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేస్తుంది. ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. సిఆర్డిఏలో క్లియర్గా మెన్షన్ చేసింది ఎక్కడి నుంచి ఎక్కడికి రాజధాని ప్రాంతం అనేది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వరకు ఉన్న ప్రాంతాలు మీరు ఏవైతే మీ బావిగలను ఇంక్లూడ్ చేశారో అవన్నీ సిఆర్డిఏలో ఉన్నాయి. ఇక మీరు కొత్తగా రాజధానిని నిర్మించేదేంది, అనౌన్స్ చేసేదేంది? కొన్ని రాజధాని పేరు మారద్దాం అనుకున్నా ఇట్స్ ఇంపాసిబుల్, అది కూడా పార్లమెంటే చేయాలి. సో మీరేమన్నా ఆ టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ అయినట్టు జాతీయ పార్టీ, మీరు కూడా వైసీపీని బీసీపీని ఏదైనా చేసుకొని జాతీయ పార్టీగా చేసి మీరేమన్నా ప్రైమ్ మినిస్టర్ అయ్యి మీ అనునూయులు ఎవరన్నా రాష్ట్రపతులు అది ఇక్కడ సీఎంలు ఏదైనా అయితే ఇంకా నెక్స్ట్ జనంలో ఏమైనా జరిగిద్దేమో. ఊహకు కూడా అందని రాజధాని మార్పు విషయాన్ని మీరు ఎలా అంత స్ట్రాంగ్గా చెప్పగలరు? అసలు ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప అమరావతి రాజధాని ప్రాంత రైతుల్ని మళ్ళీ ఊగిసలాట్లో ఉంచడం తప్ప అక్కడ ఏమీ జరగదు మీరు అనుకున్నట్టు. ఆ విషయం అందరికీ మీకు తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయినా కానీ అది తప్ప వేరే విషయం ఏమీ లేనట్టు, రాష్ట్రంలో వేరే సమస్యలు ఏమీ లేనట్టు దాన్నే పుట్టుకొని ఊగిసలాడతా ప్రజలకు నిద్ర లేచిన కానించి ఆ రాజధాని పేరు చెప్పి ఒక ఉనికిలో ఉంది ఒక ప్రతిపక్ష పార్టీ అని నిరూపించుకోవడం కోసం ప్రతిరోజు ఆ రాజధాని సమస్య కాదు, అది మీ సమస్య. ఓకే, మీ పార్టీ ఉనికికి సంబంధించిన సమస్య. ఆ పదాన్ని పట్టుకొని ఊగిసలాడుతూ ఉన్నారు. ఇకనైనా ఆ రాజధాని డ్రామాలు కాస్త ఆపి కూటమి ప్రభుత్వంలో ఏమైనా లొసుగులుంటే దాన్ని బయటపెట్టి ప్రజల్లో చైతన్యం తెచ్చే దిశగా కనుక కొంచెం ముందడుగు వేస్తే కొంచెమైనా నమ్ముతారు. ప్రజల పట్ల కొంచెం వీళ్ళు అవగాహన కల్పిస్తున్నారు, ప్రజా సమస్యల పట్ల కొంచెం అవగాహనతో ఉన్నారు, ప్రజలకు మేలు చేయాలనే ప్రతిపక్ష పార్టీ కూడా ప్రయత్నిస్తుందనేటువంటి కనీసం మీ మీద అభిమానం అన్న ప్రజలకు ఉంటుంది. ఆ దిశగా ముందుకు వెళ్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో కనీసం ఉనికన్నా కాపాడుకోగలరు. అంతకుమించి మళ్ళీ రాజధాని ప్రాంతాన్ని పట్టుకొని ఊసిలాడితే మాత్రం ఈసారి 11 కాదు కదా, 1 కూడా కాదు, 0 పడిపోయినా కానీ ఆశ్చర్యపోవక్కర్లా. ఇంతవరకు దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా అలా అయ్యి ఉండకపోవచ్చు. దాంట్లో కూడా మీరు రికార్డు సృష్టించే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిద్ర లేచిన దగ్గర నుంచి ఎక్కడ శవం లేసిద్దా మనం వెళ్ళి వాలిపోదాం, ఇది తప్ప కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లొసుగుల్ని బయటపెట్టి ప్రజల్ని చైతన్యవంతులను చేస్తాము అనేటువంటి ఆలోచన ప్రతిపక్ష పార్టీగా మీకు ఉన్నట్టు కనిపించడం లేదు. అంత బాధ్యతారాహిత్యంగా ప్రజా సమస్యల పట్ల బాధ్యతారాహిత్యంగా ఉండే ఏ పార్టీకి కూడా మనుగడ ఉండదు. ఇది గుర్తెరిగి కనీసం రాబోయే ఎలక్షన్ అప్పటికైనా ఈ రాజధాని ఇష్యూని పక్కన పెట్టి ప్రజా సమస్యల పట్ల అవగాహన పెంచుకొని ప్రజలకు ఇంకా ఏం చేస్తే వాళ్ళు మన వైపు ఆకర్షితులవుతారు, మనల్ని నమ్ముతారు, వాళ్ళు ఇంకా సంతోషంగా బతుకుతారు, ఇంకా ఏం అభివృద్ధి చేయొచ్చు రాష్ట్రానికి అనేసి మీ పద్ధతిలో మీరు నిర్ణయాలు తీసుకొని ప్రజలకు వివరించగలిగితే కొంచెమన్నా ఉనికన్నా ఉంటుంది. అంతకు మించి మీరు ఈ రాష్ట్ర ప్రజలు చేయాల్సింది ఏమీ కాదు. రాజధాని అనేది మీ ఓన్ ప్రాపర్టీ కాదు, అది రాష్ట్ర ప్రజల ప్రాపర్టీ, రాష్ట్ర ప్రజల హక్కు. దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మారుస్తాము, పేర్లు మారుస్తాము, ప్రాంతాలు మారుస్తాము అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మొన్న ఎలా బుద్ధి చెప్పారు మీరు పంపిన
అమరావతి పరిరక్షణ కమిటీకి అలాగే పార్టీకి కూడా బుద్ధి చెప్తారు ప్రజలు. ఇది గుర్తెరిగి మసలుకుంటే ఇంకొన్నాళ్ళు మనుగడలో ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.